వరదల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని చెప్పారు మంత్రి సత్యకుమార్. 1,00,000 మెడికల్ కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. దోమతెరలు కూడా పంపిణీ చేస్తున్నామని, కలుషిత నీటితో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి. ఎల్లుండి నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, అవసరమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు మంత్రి సత్యకుమార్. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. వరద బాధితులని సామాన్య జీవనంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేస్తోంది. ప్రధానంగా ఆరోగ్య సమస్యలకి ఇక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నియంత్రణ పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం మనతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఇప్పుడు వచ్చే తలెత్తే సమస్యలు చాలా కీలకమైన సమస్యలు. ఇప్పటి వరకు మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ప్రజలను బయటకు తీసుకురాగలిగారు. ఇక నుంచి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వరద తర్వాత సహజంగా ఎప్పుడు కూడా ఈ సంక్రమిత వ్యాధులు ప్రబలిపోతుంటాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ బోర్న్ కానీ లేదా వెక్టర్ బోర్న్ డిసీజెస్ పెరుగుతుంటాయి. నీరు నిల్వ ఉంటుంది కాబట్టి దాని దోమలు లార్వా పెరగడానికి అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని నియంత్రణ చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి ఇంటికి కావాల్సిన కనీస మందులు ఏవైతే అవసరమో వాటిని ప్రతి ఇంటికి కిట్టు చేర్చడం జరిగింది. ఇప్పటికే 1,00,000 ఇండ్లకు చేర్చాం. ఇంకో 1,00,000 ఇండ్లకు కూడా చేరుస్తున్నాం. ఏమున్నాయి సార్ కిట్లో? దాన్ని ఎట్లా కిట్లో డయేరియాకి సంబంధించి కానీ లేదా ఈ జ్వరాలకు సంబంధించిన పారాసిటమాల్ టాబ్లెట్స్, ఫస్ట్ ఎయిడ్ ఇట్లాంటివి 6 కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓఆర్ఎస్ కానీ ఈ టాబ్లెట్లు, దగ్గుకు సంబంధించిన దగ్గు మందు కానీ ఇటువంటివి 6 మందులు ప్రతి ఇంటికి కిట్టు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోనే ఏ రకంగా వాడాలి అనే విషయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి అంటే వాళ్ళే స్వయంగా సిమ్టమ్స్ని బట్టి తీసుకోవచ్చు, లేదా మెడికల్ క్యాంపుకి వెళ్ళే అవకాశం ఉంది. వైద్య సేవలు అందించడం కోసం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇవాళ కూడా 184 మెడికల్ క్యాంపులు ఇవాళ విజయవాడ పట్టణంలో నిర్వహించబడుతున్నాయి. ప్రతి చోట 2 మెడికల్ ఆఫీసర్లు ఉంటున్నారు, సంబంధిత ఏఎన్ఎంలు కూడా ఉంటున్నారు. దాదాపు 75 రకాల మందులు కూడా అందుబాటులో అక్కడ ఉంటున్నాయి. మంది ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి, బయటికి రాలేని వాళ్ళు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు, వాళ్ళ కోసం ఏమైనా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లాంటివి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల రిలీఫ్ క్యాంపుల్లో లేదా సపరేట్గా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఇప్పుడే నీటి నిల్వలు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి